మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సార్ ఏంటి చిరంజీవి గారు టార్గెట్ అయ్యారా? నిన్న ఆయన ఏదో ఒక ఫంక్షన్లో మాట్లాడిన దాన్ని నేషనల్ మీడియాలో కూడా దాన్ని చాలా తప్పు పట్టి మాట్లాడే పరిస్థితి. అంటే ఒక తాత నాకు మనవడు కావాలని కోరుకోవడంలో తప్పు లేదా అని ఒక వర్గం అంటే ఆ రకంగా ఎలాగ అంటారు జెండర్ కోసం అని చెప్పి మరొక రకం. చిరంజీవి గారు బయట ఒకసారి మీకు వినిపిస్తాను సార్, ప్లే చేయండి. బయట ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటడేమో నా భయం. లవ్లీ కిడ్స్ సార్. ఇది సార్ అదే అన్నది సీరియస్గా అన్నట్టు లేదు, చాలా హ్యూమరస్గా అన్నాడు. అవును. బట్ అంటే ఆయనకి ఇద్దరు బిడ్డలు కదా నాకు తెలిసినంత, శ్రీజ సుష్మిత అనుకుంటా. ఇద్దరికి కూడా ఆడపిల్లలే. రామ్ చరణ్కు మళ్ళీ ఆడపిల్ల. అందువల్ల 5 మనవరాలు వచ్చాక మొదలే గ్రాండ్ మనమడు కావాలని కోరుకోవడం ఒక రకమైతే 5 మనవరాళ్ళు పుట్టాక ఒక మనమడు కావాలని కోరుకోవడం తేడా ఉంటుంది. రెండు ఒక్కటిగా చూడలేము మనం. అసలు ఫస్టే నాకు మనవరాలద్దు, మనవడే కావాలి, కూతురు వద్దు, కొడుకే కావాలి అని భావించడం తప్పవుతుంది. కానీ ఒక కొడుకుండగా కూతురు కావాలనో, కూతురుండగా కొడుకు కావాలనో, ఎవరైనా వీరొకరు వారొకరు ఉంటే బాగుండు అని సగటు కుటుంబాలు ఎవరైనా అనుకుంటాయి. సో మీకు అలాగే 5 మనవరాళ్ళు ఉన్నాక ఒక మనవడు కూడా ఉంటే బాగుండు అని ఒక తాతగా భావించడంలో తప్పు ఉండకపోవచ్చు. కానీ చిరంజీవి అన్నది ఏంటంటే మా లెగసీని కంటిన్యూ చేయాలి. అక్కడే ఇబ్బంది వచ్చింది. లెగసీ ఏం అమ్మాయిలు తీసుకెళ్ళరా? లెగసీకి అబ్బాయిలే కావాలా? నీకు లెగసీకి గ్రాండ్ సన్నే కావాలా, గ్రాండ్ డాటర్ కాకూడదా అనేటువంటి క్వశ్చన్ మొదలైంది. ఇప్పుడు నెహ్రూ లెగసీని ఎవరు తీసుకెళ్లారు? సన్ కాదు, డాటరు. నెహ్రూ లెగసీని ఇందిరాగాంధీ ముందుకు తీసుకెళ్ళినంతగా ఏ తండ్రి లెగసీని ఏ కొడుకు తీసుకెళ్ళానని చెప్పండి. ప్రపంచంలో నెహ్రూ కూతురుగా మొదలైన ఇందిరాగాంధీ రాజకీయ జీవితం నెహ్రూని ఇందిరాగాంధీ తల్లి అనే దశకొచ్చే వరకు చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. జుల్ఫికర్ అలీ భుట్టో లెగసీని ఎవరు తీసుకెళ్లారు? బెనజీర్ భుట్టో తీసుకెళ్లారు కదా. మీకు సినిమావో బండారు నాయకే కుటుంబ లెగసీని కూతురే కదా తీసుకెళ్ళింది, చంద్రికా కుమారత్వంగా. మీకు షేక్ ముజిబుర్ రెహమాన్ లెగసీని మామూలుగా తీసుకెళ్ళే కదా షేక్ హసీనా బంగ్లాదేశ్లో. సో ఇలా ప్రపంచంలో చాలా చోట్ల కూతుర్లు కూడా రాజకీయ రంగంలోనే కాదు, ఈవెన్ అనేక రంగాల్లో తమ లెగసీని కూతుర్లు అద్భుతంగా తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా తీసుకెళ్ళాలని కోరుకోవాలి. అందువల్ల అయితే సినిమా రంగానికి వచ్చే వరకు మీరు ఎక్కడైనా గమనించండి, ప్రముఖ హీరోల కొడుకులు హీరోలు అవుతారు, ప్రముఖ హీరోల కూతురు హీరోయిన్ కారు మీకు ఎక్కడ. ఎందుకంటే సినిమాలో ఉన్నటువంటి ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అందాం, ఏమైనా దానికి ఏ కారణమైనా చెప్పండి. మీకు ఎక్కడైనా చూడండి, మీరు హీరోలు ప్రముఖ హీరోల కొడుకులు హీరోలు అవుతారు, ప్రముఖ హీరోల కూతుర్లను రానియరు. రాలేదు అట్లీస్ట్ రానివ్వరని అనడం కన్నా అంటే సినిమాలో ఆ ధోరణి ఉంది. అవును. దానికి కారణం ఏంటి సమాజానికి తెలుసు, సినిమా వాళ్ళకి తెలుసు. మధ్య బాలీవుడ్ లో కొంతమంది ఉన్నారేమో కానీ హీరోయిన్లు మన తెలుగు సినిమాలో మాత్రం ప్రముఖ హీరోల కూతుర్లు ప్రముఖ హీరోయిన్ గా ఉన్న వాళ్ళు నాకు గుర్తున్నంత సబ్జెక్ట్ కరెక్షన్ ఎవరైనా ఉన్నారో మరి చెప్పాలి మీరు. సో మరి ఎన్టీ రామారావు కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. కొడుకేలే హీరోలు అయ్యారు కానీ కూతుర్లు ఎవరు సినిమాలోకి ఎంటర్ కాలే. మరి అక్కినే నాగేశ్వరరావు కొడుకు అయ్యాడు, కూతురు ఉన్నారో లేదో తెలియదు నాకు. సో ఇలా మీరు ఎవరైనా తీయండి, కూతుర్లు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు ఏం రాలేదు సినిమా రంగంలో. కృష్ణ కొడుకు హీరో అయ్యారు, కూతురు వచ్చింది కానీ ఏదో 1-2 సినిమాలు ఏవో తీసుకున్నారు కానీ ఆవిడ అంత స్టార్ హీరోయిన్ లాగా అది లేదు. ఎక్కడ హీరోయిన్లు కాలే. సోమన్ బాబు గారు అయితే అసలు లేనే లేదు. ఇదొక ఎగ్జాంపుల్ అయితే మనకు క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల పొలిటికల్ ఫిలిం లెగసీని అన్నా, బట్ సినిమా హీరోయిన్ కావడం లెగసీ కాదు కదా.
చిరంజీవి లెగసీ అంటే సినిమా హీరోయినే కావాలని రూల్ ఏం లేదు. షీ కెన్ బి ఏ సినిమా ప్రొడ్యూసర్, షీ కెన్ బి ఎనీథింగ్ కదా. బట్ ఏదైనా తమ లెగసీ, ఇది భారతదేశంలో కొడుకు పట్ల ఒక ప్యాట్రిలీనియల్ సోషల్ రిలేషన్స్ అంటారు. ఈ రకమైన స్వభావము అంటే మాకు పుణ్యలోకాలకు కొడుకే తీసుకెళ్తాడు. నాకు గుర్తున్నంతవరకు వాజ్పేయికి నిప్పంటించిన కూతురు నిప్పంటించింది, కొడుకు కాదు. సో మరి మీకు వాజ్పేయి కూతురు లేదు, యాక్చువల్గా అడాప్టెడ్ డాటర్ అంటే పెంపుడు కూతురు. వాజ్పేయి బ్రహ్మచారి కనుక ఆయనకు పెంపుడు కూతురు ఆయనకు అంత్యక్రియలు చేసినట్టు గుర్తు నాకు, సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన పెంచుకున్న కూతురు. సో అందువల్ల ఇలా రాజకీయాలు మనకు లెగసీకి వచ్చే వరకు కొడుకు మనమడు మగ సంతానమే లెగసీ తీసుకెళ్తుంది, ఆడ సంతానం తీసుకెళ్ళదు అనేటువంటి ఒక సామాజిక భావన ఏదైతుందో అది సన్ ప్రిఫరెన్స్ కారణమవుతుంది. మీరు నార్మల్గా సాధారణ పరిస్థితుల్లో ఉంటే పురుష జనాభా కన్నా స్త్రీల జనాభా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఫిమేల్ ఫీటస్ వైద్యశాస్త్రం ప్రకారము జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది గ్రేటర్ స్కోప్ ఆఫ్ సర్వైవల్ దెన్ ద మేల్ ఫీటస్. మెడికల్ సైన్స్ చెప్పేది ఏంటంటే ఆడ శిశువుకు సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ మగ శిశువు కన్నా. అందువల్ల నార్మల్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఉంటే ఫిమేల్ పాపులేషన్ విల్ బీ హయ్యర్ దెన్ ద మేల్ పాపులేషన్. మీరు అందుకే కేరళ చూడండి, యూరప్ చూడండి, అమెరికా చూడండి, ఎక్కడైనా మీకు ఫిమేల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే బెటర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉన్న సౌత్ ఇండియాలో చూడండి, మీరు ఫిమేల్ మేల్ రేషియో చూడండి దాదాపు సమానంగా ఉంటుంది. కేరళలో అయితే ఎక్కువ ఉంది. కానీ నార్త్ ఇండియా చూడండి మీరు, ఫిమేల్ మేల్ రేషియో చాలా అన్యాయంగా ఉంటుంది, మహిళలకు వ్యతిరేకంగా. చైల్డ్ సెక్స్ రేషియో చూడండి, పిల్లలు మగ పిల్లలు క్లియర్గా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని అమర్త్య సేన్ మిస్సింగ్ ఉమెన్ అనే కాన్సెప్ట్ పెట్టాడు. నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అయితే ఉమెన్ ఎక్కువ ఉండాలి, లేరు. కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ సన్ ప్రిఫరెన్స్. అంటే దీనికి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది, ఎకనామిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి, మన సోషల్ రిలేషన్స్ ఉన్నాయి. మీకు మ్యారేజ్ అయితే ఆడకూతురు ఇంకోరింటికి వెళ్తుంది, కానీ మగవాడేమో మన ఇంట్లోనే ఉంటాడు. నీకు ఎవరో ఇల్లరిక మల్లుళ్ళు ఎప్పుడో పాత రోజుల్లో పోయాయి. మీకు పెళ్ళైన తర్వాత ఆడకూతురు ఎంత సమర్థురాలైనా, ఎంత నీవు ప్రేమించినా అల్టిమేట్గా నీ ఇంట్లో అయితే ఉండరు కదా అనే భావన. సో ఇవన్నీ కూడా ఒక వెబ్ సోషల్ రిలేషన్స్, ప్యాట్రిలీనియల్ పితృస్వామిక సామాజిక సంబంధాలు ఉన్నాయి. స్త్రీలకు ఆస్తి హక్కు ఇచ్చినా ఇప్పటికీ కూడా అమలు కాని సిచ్యువేషన్ ఉంది. పితృస్వామిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. సో ఈ ప్యాట్రిలీనియల్ సోషల్ రిలేషన్స్, ప్యాట్రియార్కల్ ఎకనామిక్ రిలేషన్స్, అలాగే రిలీజియస్ సెంటిమెంట్ అంటే మగ సంతానమే ఉంటేనే పుణ్యలోకాలకు పోతాం, ఇవన్నీ కూడా ఉన్న సమాజంలో మనం బతుకుతున్నప్పుడు వీటిని ఛేదించి తేడా లేదు ఆడకూతురు మగ బిడ్డ అనేది అల్టిమేట్గా ఎవరైనా నీ లెగసీని తీసుకెళ్ళవచ్చు. సో అది ఇవాళ ఈక్వల్లీ కాంపిటెంట్ ఉమెన్ అనే ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి లాంటి ఒక జనాదరణ కలిగిన వ్యక్తి ఒక రాంగ్ ఇండికేషన్. ఒకవైపు మోడీ బేటీ బచావ్ బేటీ పడావ్ అంటుంటే బేటీ కాదు బేటా మా లెగసీని తీసుకెళ్తారు అని చిరంజీవి అన్యాపదేశంగా అన్నా, ఆయన చమత్కారంగా హాస్య రసం కలిపి అన్నా, ఏదన్నా దట్ సెన్స్ రాంగ్ సిగ్నల్ కదా. మా లెగసీ తీసుకెళ్ళడానికి మగ సంతానమే, ఆడ సంతాన లెగసీ తీసుకెళ్ళదు అనే ఒక మెసేజ్ ఏదైతే పోయిందో దట్స్ ఎ రాంగ్ మెసేజ్. అందువల్ల చిరంజీవి టార్గెట్ అయ్యారు. చిరంజీవి 5 మనమరాళ్ళు ఉండగా ఒక మనమడు కావాలి అని కోరుకోవడం సమాజం తప్పుపడుతుంది అనుకోను. 5 మనమరాళ్ళు ఉన్నప్పుడు డైవర్సిటీ కావాలని మనమడు కావాలి, మనవరాలు కావాలని కోరుకుంటారు. కానీ మనవరాలు అయినంత మాత్రాన తప్పు పట్టాల్సింది ఏం లేదు కదా. మీకు ఆ చాయిస్ ఏంది, గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్ చాయిస్ ఏంది, గ్రాండ్ డాటర్ అనే ఈక్వల్ కదా. మీరు అన్నట్టుగా సార్ సినిమా లెగసీకి సంబంధించి ఆయన ఒక మెగాస్టార్లో ఎదిగారు. రామ్ చరణ్ కూడా ఈరోజు స్టార్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్ అయ్యారు. సో దాని మీద ఈయనంటూ వారసత్వం ఉండాలని అది క్యాజువల్గా నవ్వుతా అన్న మాటలు, దాన్ని వేరే రకంగా తీయాల్సిన అవసరం. లెగసీ అనే వరకు వచ్చేవరకు మీరు మనవరాళ్ళు కూడా కూతుర్ని కూడా యాక్ట్రెస్ చేసి ఒక గొప్ప యాక్ట్రెస్ అంటే మగవాడే చేయాలండి మనం ముందే అనుకున్నాం కదా సార్, ఎప్పుడు జరగలేదు కదా. జరగలేదు, అదే అక్కడ ఆ కాంటెక్స్ట్ ఉండడం వల్లనే బహుశా చిరంజీవి అన్నీ ఉండాలి. కానీ ఏదన్నా దట్ సెన్స్ మెసేజ్ కదా సార్. అంటే సినిమా అయినా ఏదైనా
నిజంగానే మహిళలకు కూడా సినిమా రంగంలో ఎంటర్ అయ్యి అద్భుతంగా రాణించవచ్చు కదా. మీకు మన సినిమా అలా తయారైంది, సినిమా అలా తయారైంది, కానీ సినిమా కళకు ఆ రకమైన లక్షణం ఏం లేదు కదా. మీకు సావిత్రి ఉంది, ఎంత గొప్ప యాక్ట్రెస్, మామూలు యాక్ట్రెస్ కాదు కదా. సో సావిత్రిని గౌరవించని మహానటి అంటే మహానటి, ట్రూ మహానటి. ఆ పేరు మహానటి సావిత్రిని పెట్టారే. మహానటి సావిత్రి అనే పేరును ప్రశ్నించగలిగేవాడు ఎవరు లేడు తెలుగు సమాజంలో. తెలుగు సమాజంలో అసలు ఒక్కరైనా అయ్యి మహానటి ఎట్లా పేరు పెట్టారన్నారు, ఎంత బాగా పెట్టారు పేరు, కరెక్ట్ కదా, మహానటి కదా అంటారు. ఆ మహానటి సావిత్రి అనేది ఎంత పవర్ఫుల్గా జనామోదం పొందింది. నిజంగా మహానటే కదా, అంత గొప్ప నటి. సో అందువల్ల మహానటి సావిత్రి ఎందుకు కాకూడదు, చిరంజీవి కూతురు, చిరంజీవి మనవరాలు ఆ స్థాయిలో నటరంగంలో కళారంగంలో ఎదగకూడదని లేదు కదా. చాలామంది గొప్ప నటీనటులున్నారు కదా, ఇంత అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి నటీమణులు కూడా ఉన్నారు కదా. అలా ఎందుకు కాకూడదని కోరుకోవచ్చు కదా అని. సో అందువల్ల సొసైటీలో ఉండే ఒక బలమైన బయాసే అది. ఆ బయాస్ చిరంజీవి మాటల రూపంలో రావడమే సమస్య అయింది. సెలబ్రిటీలు ఏం మాట్లాడినా అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రజలపైన ప్రభావం ఉంటుంది కదా. ఇప్పుడు చిరంజీవి లాంటి వారే తనకు గ్రాండ్ డాటర్ లెగసీ కాదు, గ్రాండ్ సనే లెగసీ, అంటే మగ సంతానమే తన లెగసీ అని చిరంజీవి అనడము సహజంగానే కోట్లాది మంది కూడా అదే రకంగా భావించటానికి, ఆ జెండర్ స్టీరియో టైప్స్ను విశ్వసించడానికి కారణమవుతుంది. ఆ జెండర్ స్టీరియో టైప్స్ను ఛేదించి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సెలబ్రిటీలు ఆ జెండర్ స్టీరియో టైప్స్ను ప్రమోట్ చేయడం ఏంటి? కావాలని చేయకపోవచ్చు, అన్కాన్షియస్గానే చేయొచ్చు. అన్కాన్షియస్గా కూడా జెండర్ స్టీరియో టైప్స్ను స్ట్రెంథన్ చేయడం ఏంటి అనేదే ప్రశ్న. సార్, ఒక తాత మనవడు కావాలని కోరుకోవడంలో కూడా ఏదో తప్పు ఉందా? ఎట్లాంటి తప్పు లేదు. మనవరాలు కాకూడదని కోరుకోనట్టు మీనింగ్ వచ్చింది, చర్చ వచ్చింది. మనవడు కావాలని కోరుకోవడం చాలా మంది మనవరాలు ఉన్నారు కదా, అందుకే అక్కడే అన్నది 5 మనవరాలు ఉన్నారు కనుక 6వ మనవడు 6వ సంతానం మనవడైతే బాగుండని కోరుకున్నట్టు ఎవరు తప్పు పట్టే వాళ్ళని అనుకోరు సార్. అలా అని ఉంటే నాకు నిజంగానే నా చుట్టూ ఆ అమ్మాయిలే ఉన్నారు, చాలా సంతోషం. నేను రోజు నా మనవరాలతో ఆడుకుంటాను. మనవరాలు ఇంటికి లక్ష్మీదేవి లాంటిది. కానీ 5 మనవరాళ్ళు ఉన్నారు కనుక 6వ గ్రాండ్ సంతానమైన గ్రాండ్ సన్ అయి ఉంటే బాగుంటుంది అంటే ఎవరు తప్పు పట్టేవారు కాకపోయేవాళ్ళు. మా లెగసీని తీసుకెళ్ళడం అన్నారే, అక్కడే కదా క్వశ్చన్ అంతా వచ్చింది.